దీపావళి పండుగ సందర్భంగా 5 స్టార్ హోటల్ కేంద్రంగా ఒక అవగాహన ఒప్పందం జరిగింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోలును కుట్రపూరితంగానే అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సినటువంటి పత్తి కొనుగోలును కుట్రపూరితంగానే నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లు లేటుగా నెల రోజులు లేటుగా ప్రారంభించారు. దానివల్ల రెండో పికింగ్ అయిన తర్వాత మూడో పికింగ్ దశలో ఉన్నటువంటి రైతుకు మాత్రమే మద్దతు ధర మరి అందుబాటులోకి వచ్చింది తప్ప ఫస్ట్ పికింగ్ సెకండ్ పికింగ్ చేసినటువంటి పత్తి రైతులకు మద్దతు ధర ముఖ్యమైంది. ఇలా దోపిడీ జరిగింది. దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి మరి రైతుల దోపిడీ చేసింది మరి వాళ్ళు రేషానికి వస్తే వాళ్ళ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మరి సిట్టింగ్ జడ్జిచే, ఎందుకంటే ఇది భారీ కుంభకోణం, ఇది 25 లక్షల మంది పత్తి రైతుల చెమటను ఇలా దోపిడీ చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ రెండోసారి పాల్పడ్డది రైతుల మీద. మొదటిసారి సివిల్ సప్లై టెండర్లలో ధాన్యం కుంభకోణం చేసిళ్ళు, కోర్టుల నుంచి తప్పించుక తిరుగుతున్నారు. ఇవాళ స్వయంగా సీసీఐ కేంద్రంగా 25 లక్షల మంది రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనిలో పెద్దల హస్తం ఉన్నది కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయాలని, బాధ్యులను వెంటనే చర్యలు చేయాలని, రైతులకు రావాల్సిన, ఎందుకంటే క్రాప్ బుకింగ్ పోర్టల్లో వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా ఏఈఓల దగ్గర ఉన్నటువంటి క్రాప్ బుకింగ్ పోర్టల్లో రైతుల యొక్క సమగ్ర వివరాలు ఉన్నవి. అందులో చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిన దాంట్లో ఇలా 44 లక్షల ఎకరాల విస్తీర్ణం, 25 లక్షల మంది రైతుల యొక్క వివరాలు క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఉన్నవి. కానీ సీసీఐ కొనుగోలు చేసింది ఉత్పత్తిలో 80%, రైతుల సంఖ్యలో 20% మంది రైతుల పేరు మీదనే 80% ఉత్పత్తిని ఎట్లా సీసీఐ కొనుగోలు చేసిందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి, బాధ్యత వహించాలని చెప్పి, కాంగ్రెస్ ఎంత బాధ్యతో బీజేపీ పార్టీ కూడా అంతే బాధ్యత అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన వెంటనే విచారణ జరగకుంటే సీసీఐ మరి రీజనల్ ఆఫీసును, సీసీఐ జనరల్ మేనేజర్ ఆఫీసులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున మరి ముట్టడి చేస్తారు, నిరసనలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన సీసీఐ వాళ్ళు ప్రకటించిన రైతుల సంఖ్య ఉంది, సీసీఐ వాళ్ళు ప్రకటించిన ఎంత కొనుగోలు చేసిన క్వాంటిటీ వివరాలు ఉన్నాయి, సీసీఐ వాళ్ళు చెల్లింపులు చేసిన ఆ 6,30,000 ఖాతాల వివరాలు ఉన్నాయి. సూటిగా ప్రశ్న ఏంటంటే 25 లక్షల మంది రైతులు ఇలా 49 లక్షల బేళ్ల ఉత్పత్తి జరిగిందని వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తే 6,30,000 మంది రైతుల నుంచి మాత్రమే 80% ఉత్పత్తిని సీసీఐ ఎట్లా కొనుగోలు చేసింది? అంటే రైతుల సంఖ్య 20%, ఉత్పత్తి 80%, సీసీఐ ఎట్లా కొనుగోలు, ఎట్లా ప్రొక్యూర్మెంట్ చేసింది అనేదే ప్రధానమైనటువంటి దానికి ఉన్నటువంటి బేస్ అది. సో దానికి సమానం సూటిగా కాంగ్రెస్ పార్టీ చెప్పదు, ప్రభుత్వం చెప్పదు, తప్పించుక తిరుగుతుంది. ఇలా చెల్లింపులు అయితే జరిగినాయి. ఈ 1,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతుల ఖాతాలో ఖచ్చితంగా జమ కావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలి, బాధ్యులను దోషులను శిక్షించాలి. రైతులకు రావాల్సిన మద్దతు ధర మధ్యలో బ్రోకర్లు, ట్రేడర్లు ఎవరైతే పొందిందో ఆ డబ్బును తిరిగి వెంటనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా తిరిగి చెల్లింపులన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.